హాయ్ అండి, నా పేరు పద్మ. మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్. ఈరోజు నేను చెక్కలు ఎలా క్రిస్పీ అండ్ టేస్టీగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చెక్కల కోసం నేను జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని మిక్సీకి వేసుకున్నానండి. వీటిని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. అల్లం, పచ్చిమిరపకాయలు సమానంగా తీసుకొని జీలకర్ర తీసుకోవాలండి. కరివేపాకండి, ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పుని ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇది వెన్నపూస అండి. వెన్నపూస వేసి చేసుకుంటే హెల్తీగాను మంచి కమ్మటి వాసనతో చాలా బాగుంటాయండి. అదే మనం షాప్లో కొనుక్కునేవి అయితే డాల్డా వేసి చేస్తారేమో అండి. అందుకనే మనం వెన్నపూసతో చేసుకుంటే బాగుంటుందండి. వెన్నపూస లేని వాళ్ళు నూనె బాగా మరగపెట్టుకొని, ఒక కేజీ పిండి అనుకోండి, ఒక టీ గ్లాసు, ఒక 100 గ్రాముల నూనె వరకు బాగా మరగబెట్టుకొని కలుపుకుంటే బాగుంటుందండి. ఇలా చేసుకోవాలండి. వెన్నపూస అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా మంచిగా బాగుంటుందండి. ఇంట్లో చేసుకుంటే ఏదైనా మనం ఫుడ్ కలర్స్ అవి ఏమీ యూజ్ చేయం కాబట్టి చాలా బాగుంటాయండి. నిలవ ఉన్నా కానీ ఏమీ బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా, నిలవ వాసన రాకుండా చాలా బాగుంటాయండి. ఈ బియ్య పిండి అండి నేను 2 కేజీలు తీసుకున్నాను అండి. అందులో తగినంత సాల్ట్ కలుపుకొని బాగా కలిపేయాలండి. తర్వాత అయితే కలవదని ముందే కలుపుకోవాలండి. ఇదిగోండి, అవి పేస్ట్ పట్టాను కదండి ఇందాక, ఆ పేస్ట్ అయితే వేసుకునండి. కరివేపాకు ఆకుల్లా చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చండి. అలా వేస్తే పిల్లలు తినరని ఇట్లా మిక్సీ పట్టేశానండి. ఇంకా మొత్తం కలుపుకోండి. వేడివేడి నీళ్ళతోనే కలుపుకోండి. వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగా గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయండి. ఇదిగోండి, పెసరపప్పు వేసుకుంటున్నాను అండి. 2 కేజీల పిండికి 1/2 కేజీ 300 గ్రాములు వేసానండి. పెసరపప్పు అయితే ఒక 2-3 గంటలు నానబెట్టుకొని వడేసేసుకొని కలుపుకోవాలండి. చెక్కలు చాలా తక్కువ ఆయిలే పీల్చుకుంటాయండి, బాగుంటాయి కూడాను స్నాక్స్ కింద. బియ్య పిండే కాబట్టి ఎక్కువ ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి. ఎప్పుడైనా సెలవప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తానండి. అమ్మ వచ్చిందండి, అమ్మ హెల్ప్ చేస్తుందని చెప్పి చేస్తున్నానండి. చెక్కలకి 2-3 మనుషులు ఉంటేనే బాగా చేసుకోవడం కుదురుతుందండి. ఒక్కలమే అయితే చాలా టైం బట్టి బోర్గా అనిపిస్తుందండి. ఇదిగోండి, వెన్నపూసలో నేను ఇందాక మరిగించిన వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు కొంచెం పోసి ఇలా కలిపానండి. ఇంకా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలపాలండి. పిండి మొత్తం తడి పొడి లేకుండా అన్నీ ఈ మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కావాలంటే నువ్వులు, సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంతవరకు వేసి చేశానండి. బాగా వేడివేడి నీళ్ళు పోసి, ఎంత వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే మనకు అంత క్రిస్పీగా వస్తాయండి, లేదంటే మెత్తగా వస్తాయండి. బాగా కలుపుకొని ఇంకా చేయటానికైతే ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ పిండి చల్లారేలోపు మనం పొయ్యి మీద కానీ గ్యాస్ మీద కానీ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే పుల్లల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నానండి. బయట అయితే కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఎంత వంట చేసినా కానీ 2-3 ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ పని అయిపోతుందండి. బాగా పొడి లేకుండా కలిపి కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకోవాలి. మిగతా పిండిని ఏదన్నా తడి క్లాత్ అయితేనే బెటర్ అండి. పొడి వెరవెరలాడకుండా మంచిగా మనం కలిపిన విధంగానే మెత్తగా ఉంటుంది. కలుపుకోవడమే కొంచెం టైం పడుతుందండి. వండటం అయితే ఈజీ అండి. ఇలా కలిపి అదిమేసి పెట్టుకోండి. పొయ్యి దగ్గర అయితే వేస్తున్నామండి. ఇవిగోండి, అమ్మ వచ్చిందంటే నాకు చాలా హెల్ప్ అండి. అసలు వాళ్ళు వచ్చినప్పుడే మాకు పండగలా ఉంటుందండి. అసలు భలే చేసుకుంటామండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎంతైతే సంతోషంగా ఉంటామో, వాళ్ళు వెళ్ళేటప్పుడు పిల్లలు నేను ఎంత మనేదిగానో ఉంటామండి. 2 రోజుల వరకు కూడా ఏదో దిగులుగానే ఉంటుందండి అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు మాత్రం. ఆ ఊరు ఎవరికైనా ఇది ఎమోషన్ కదండి. వెళ్ళేటప్పుడేమో సంతోషంగా ఉరుకులు పెడతా వెళ్తాము, వచ్చేటప్పుడు మళ్ళీ మనకి బాధ, వాళ్ళకి బాధ. వాళ్ళు వచ్చి వెళ్తున్నా ఇంతేనండి, ఏదో హాస్టల్లో వదిలిపెట్టేసి వెళ్తున్నట్టుగా ఉంటుందండి. ఇదిగోండి, అక్షర అయితే ఉండలు చేస్తుందండి. అమ్మేమో 2 బాక్సుల మధ్యలో కవర్లు పెట్టి ఒత్తేసి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఈ టిప్పు 2 సమానంగా ఉన్న బాక్సులు తీసుకొని నూనె కవర్లని
ఒకటి అడుగును పెట్టేసి దాని మీద ఈ ఉండ పెట్టి మళ్ళీ ఇంకో కారు పెట్టి నొక్కేసామంటే అన్నీ ఒకేలా వచ్చి షేప్ బాగుంటాయండి. పల్స్గా మనకి ఎంత పల్స్గానైనా వస్తాయండి. ఇలా వేసుకుంటున్నామండి. పుల్లల పొయ్యి మీద అయితే బాగా వేగుతాయండి. నానేమో ఇదివరకు వచ్చినప్పుడు ఆ బిళ్ళ పోసారండి, అంట్లు తోముకోవటం కోసమని తయారు చేశారు. దాన్ని ఇప్పుడు గుమ్మానికి ఎదురుగా ఉందని పక్కన పెట్టడం కోసం చేస్తున్నారండి. ఖాళీగా కూర్చోరండి, ఏదో ఒక మార్పు మంచిగా మేము చేయలేనిది ఏదైనా బరువు పని ఉన్నా అలాంటివి చేయటానికి ప్రయత్నిస్తారండి. ఎంత వద్దన్నా కానీ పనిచేసే వాళ్ళు అయితే ఖాళీ కూర్చోడానికి అసలు ఇష్టపడరండి. ఇదిగోండి, ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకుంటే చాలా బాగుంటాయండి. పొయ్యి మీద అయితే వంట తొందరగా అవుతుందండి, పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. మనం గ్యాస్ దగ్గర అయితే నుంచొని చేసుకోవాలి. ఒకవేళ కింద పెట్టి చేసుకున్నా అసలు పిండి వంటలకి గ్యాస్ మీద అసలు సెట్ అవ్వదండి. మనం చాలా రిస్క్ పడినట్టుగా అలసటగా అనిపిస్తుందండి. పొయ్యి దగ్గర అయితే త్వరగా అయిపోతుందండి. అక్కడ 2-3 గంటలు పట్టేది ఇక్కడ 1 గంటలో అయిపోతుందండి. చెక్కలు వేగడానికి కొంచెం